అండ్ హియర్స్ ఈచ్ సైడ్ కూడా రాక్స్ డ్రా చేసేయండి. ఇల్లు తొందరగా ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఎస్ మా, ఇప్పుడే జాయిన్ అయ్యావా నాన్న? అవును మ్యామ్. యా ఓకే, నువ్వు ఫాస్ట్గా బికాస్ ఆఫ్ మన క్లాస్ ఎండ్ అయిపోతుంది, టైం అయిపోగానే డైరెక్ట్గా ఎండ్ అయిపోతుంది నాన్న. సో నువ్వు ఫాస్ట్గా బార్డర్ లైన్ డ్రా చేసి ఓకే మ్యామ్. బార్డర్ లైన్ డ్రా చేసేసిన తర్వాత ఈ మిడిల్ పార్ట్ చూసుకొని ఇక్కడ ఒక హాఫ్ లైన్ డ్రా చేసేయి, హాఫ్ పార్ట్కి. ఓకేనా, బార్డర్ లైన్లో హాఫ్ పార్ట్కి డ్రా చేసేయి. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్కి ఇలా కర్వ్ లైన్ డ్రా చేసేసుకో. నెక్స్ట్ చూడండి నాన్న, షేడ్స్ ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్ ఉంటుంది, మొత్తం షేడ్ రాదు. అలాగని మొత్తం మనకి ఎన్ని షేడ్స్ చెప్పాను నేను? 3 షేడ్స్ అని చెప్పాను కదా, ఈ 3 షేడ్స్ ఇందులోనే కలుపుతూ వస్తుంది చూడండి. ఒక దగ్గర డార్క్ షేడ్ వస్తుంది అండ్ వన్ మోర్ దేర్ యావరేజ్ షేడ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సన్ పార్ట్ కదా, ఈ సన్ పార్ట్కి ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ పడుతుంది, అవునా? కింది సైడ్కి రిఫ్లెక్షన్ పడుతుంది. ఓకే, ఆ రిఫ్లెక్షన్ ప్లేస్లో చూడండి, హాఫ్ పార్ట్ కదా, సో మనకి ఒక దగ్గర ఎక్కువ షేడ్ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ షేడ్ ఉంటుంది, చూడండి మీరు. అండ్ అప్ సైడ్లో మొత్తం టోటల్గా యావరేజ్ షేడ్ ట్రీ పక్కన దీంతో క్లౌడ్స్ డ్రా చేయండి. పెన్సిల్ స్లీపింగ్ మోడ్లోనే పెట్టాలి ఎప్పుడు కూడా, అప్పుడే మీకు నీట్గా వస్తుంది.